హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వీడియోస్. ఇవాళ రథసప్తమి సందర్భంగా పొద్దున్నే లేచి అద్భుతమైన దృశ్యాన్ని చూశానండి. మీరు కూడా చూడండి. తర్వాత కడపకు ముగ్గేసుకొని కడపకు ముగ్గు మహాలక్ష్మిలాగా ఇలా వేసుకున్నానండి. నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. తర్వాత ఈ అద్భుత దృశ్యాన్ని చూస్తూ రథసప్తమి ఏంటి, అసలు ఎలా ఎందుకు చేసుకోవాలి రథసప్తమి, నేను ఎలా చేసుకున్నాను, ఈ అద్భుత దృశ్యాన్ని చూడడానికి నేను మార్నింగే లేచి 7 జిల్లేడు ఆకులతోనైతే స్నానం చేసుకున్నానండి. అది ఎందుకు అని అంటే, సూర్యుడి కిరణాలు జిల్లెడాకులో, చిక్కుడాకులో, రేగు ఆకులో ఎక్కువ ఉంటుందని, ఈరోజు వాటితో స్నానం చేయాలని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో రథం ముగ్గు కూడా వేసేసుకున్నాను. నా రథం ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. కొంచెం వీడియో అటు ఇటుగా వచ్చింది, చీకట్లో కొంచెం చీకటి ఎక్కువ మా ఇంటి దగ్గర. సో అలా కొంచెం రథం ముగ్గు కూడా వేసుకున్న తర్వాత 7 జిల్లేడాకులు, మా ఇంటి పక్కనే చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గర నుంచి అయితే ఈ జిల్లేడాకులను తెచ్చేసుకొని స్నానం చేసుకొని, ఒకటి తల మీద 7 జిల్లేడాకులు, ఒకటి తల మీద బ్రహ్మరంధ్రం దగ్గర, ఒకటి బాహులలో అంటే భుజాల మీద, కాళ్ళ మీద, పాదాల మీద, చేతుల మీద కూడా పెట్టుకొని స్నానం చేయాలి. సో దట్ ఎనర్జీ అంతా మనలోకి ఎంటర్ అవుతుంది అనేసి చెప్తూ ఉంటారు. తర్వాత సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం దానికి నేను రెడీ చేసుకుంటున్నాను. సూర్యుడికి ప్రీతికరమైంది రాగి. సో రాగి ఇక్కడైతే నేను గంధం బొట్లు ఇంకా కుంకుమ బొట్లు అయితే రెడీ చేసుకుంటున్నానండి అర్ఘ్యం ఇవ్వడానికి. ఈ అర్ఘ్యాలు ఎందుకు ఇవ్వాలి అనేది శాస్త్రం చెప్తుంది. ఎందుకు అని అంటే, సూర్యుడికి గ్రాటిట్యూడ్ తెలపడం, అంటే థ్యాంక్స్ తెలపడం లాంటిది. సూర్యుడికి 12 నామాలతో గనక మన అర్ఘ్యాలు దోసిల్లో పట్టుకొని 12 సార్లు మన అర్ఘ్యాలు ఇచ్చినట్టయితే మనకి ఎన్ని పాపాలున్నా తొలగిపోతాయని శాస్త్రం మనకి చెప్తుంది. ఇలాగే నేను అది రెడీ చేసుకొని రాగి చెంబు పెట్టుకొని దాంట్లో వాటర్ నిండుగా పోసుకొని, తర్వాత ఎర్ర పువ్వు అయితే ఇవ్వాలి. ఎర్ర పువ్వు అనేది నాకు దొరకలేదండి ప్రజెంట్కి. సో నేను చామంతి పువ్వునైతే వాడాను. కొన్ని అక్షింతలు వేసుకొని 12 నామాలతోనైతే మనం సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఈ అర్ఘ్యాలు ప్రతి ఆదివారం చేసుకోవచ్చు. ఈ మాఘమాసం ఆదివారంలో అయితే ప్రతి ఆదివారం చేసుకోవచ్చు, రోజు చేసుకోవచ్చు అండి 12 నామాలతోని. ఇంకా ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సూర్యుడే మనకు ప్రత్యక్ష దైవం కాబట్టి మనం సూర్యుడిని ఈ విధంగా థ్యాంక్స్ చెప్పుకోవడం కూడా చాలా మంచిది. అండ్ రోజు పొద్దున ఒకసారి ఆకాశం వైపు చూసి దండం పెట్టుకోవాలి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి పెట్టుకుంటే మన జీవితంలో ఎన్నో చేంజెస్ అనేది ఖచ్చితంగా చూస్తారు. లైక్ హెల్త్ పరంగా కానీ, మెంటల్గా కానీ, ఫిజికల్గా కానీ, మన ఆలోచనల తీరు కానీ, ఎలాంటి మానసిక ఒత్తిడిలో ఉన్నా ఇదొక సాంత్వన అని చెప్పొచ్చు. మీకు కావాలంటే ఇది ట్రై చేసి చూడండి. 3 సార్లు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం సూర్యుడిని కాకపోతే ఆకాశం దిక్కు చూసి ఒక నమస్కారం పెట్టేసుకొని మీ పనులు మీరు చేసుకోండి. చాలా మంచిది అండ్ చేంజెస్ అయితే మీరు తప్పకుండా గమనిస్తారు. సో ఇక్కడైతే నేను అర్ఘ్యానికి సిద్ధం చేసుకుని అర్ఘ్యం అయితే ఇచ్చేసానండి. తర్వాత ఈ అర్ఘ్యాలు ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది మనం భావన, మన లోపల ఉన్న భావనను బట్టే మనకు రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అలాగే తులసి దగ్గర కూడా ఒక దీపం పెట్టుకున్నాను. దీపం పెట్టుకొని అమ్మవారికి కూడా థ్యాంక్స్ చెప్పుకొని, తర్వాత నా దేవుడి గదిలో కూడా నేను పెట్టుకున్నాను. యాక్చువల్గా అయితే ఈ రథసప్తమి రోజున ఆరు బయట తులసి కోట దగ్గర అయితే మనం ఆవు పిడకలతోని పరమాన్నం, బెల్లమన్నం, క్షీరాన్నం ఏదైనా వండుకోవాలి అని అంటే ఆరు బయటనే వండాలని చెప్తుంటారు. కానీ ఈ రోజులలో అపార్ట్మెంట్స్, పొగ ఇవన్నీ దొరకడం కష్టమైపోతుంది కదా. సో నేనైతే ఇంట్లోనే పాయసం కాదు బెల్లమన్నం చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకున్నాను.
ఈ మాఘపు ఆదివారాల్లో 4 ఆదివారాలు రథసప్తమి రోజు పరమాన్నం చేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టి ఎవరికైనా కావాలంటే ఇవ్వండి. అయితే ఈ రథసప్తమి రోజున దానం చేస్తే కూడా చాలా విశిష్టమైనది. అన్నిటికన్నా ముందు మనస్సు శుభ్రంగా ఉంచుకోవాలండి. ఎవరి మీద కోపాలు, ద్వేషాలు పెట్టుకోకండి. ఆ ద్వేషాలు, ఆ కోపాలు మనకే అయి తిరిగి వస్తాయి. సో ఎవరు ఏమన్నా కొంచెం ఓపిక వహించి వాళ్ళకి చూసి ఒక నవ్వు నవ్వి వదిలేసేయండి అంతే. చెప్పడం ఈజీయే కానీ చేయడం కొంచెం కష్టమేమో. కానీ ట్రై చేయండి. ఈ పూజలు, వ్రతాలు, నోములు, ఈ పండగలు, పర్వదినాలు ఇవన్నీ మన డెవలప్మెంట్ కోసమే. ఏదో దేవుడికి వచ్చేస్తుందని కాదు. అవన్నీ మన కోసమే, మన ఇన్నర్ డెవలప్మెంట్ కోసం మనం చేసే ప్రతి పనిలో సక్సెస్ అవ్వాలని ఇలాంటివన్నీ నేచర్ మనకు అందిస్తుంది. ఈ నేచర్తో పాటు మనం ఐక్యం కావాలని ఇలాంటి పర్వదినాలైతే మన శాస్త్రాలు కానీ, మన పెద్దవాళ్ళు కానీ, ఋషులు కానీ మనకు అందించారండి. సో ఇక్కడ నేను చిక్కుడుతోని అయితే రథం చేసుకొని స్వామివారికి నైవేద్యం పెట్టేసుకున్నాను. అండి నా రథసప్తమి. థ్యాంక్ యూ.